వెల్కమ్ టు సినీ ప్రస్థానం. తమ రూపానికి తగిన స్వరంతో వాళ్ళు తమకి లభించిన పాత్రలను అద్భుతంగా పండించారు. అశేష ప్రేక్షకులను మెప్పించారు. అలా కంగుమంటూ మ్రోగే తన కంచు కంఠాన్ని ఒక వజ్రాయుధంగా ఉపయోగిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జగ్గయ్య తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. జగ్గయ్య తెనాలి సమీపంలోని మొర్రంపూడి గ్రామంలో జన్మించారు. అప్పట్లోనే ఆయన తండ్రి నాటకాలు వేస్తూ ఉండేవారు. అదే బాటలో జగ్గయ్య నడిచారనే అనుకోవాలి. స్కూల్ డేస్లోనే జగ్గయ్య చాలా తెలివైన విద్యార్థిగా ఉండేవారు. ఒకవైపు మంచి మార్కులు తెచ్చుకుంటూ మరోవైపు నాటకాలపై ఆసక్తిని కనబరిచేవారు. కాలేజీ ఏజ్ వచ్చేసరికి నాటకాల పట్ల ఆయన ఆసక్తి మరింత పెరిగింది. అప్పట్లో సావిత్రిని, జమునను నాటకాలకు పరిచయం చేసింది ఆయనే. కాలేజీ రోజుల్లోనే ఆయనకి సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ఎక్కువగా పుస్తకాలు చదవడం, కవితలు రాయడం చేసేవారు. చిత్రలేఖల్లోనూ ఆయనకి మంచి ప్రవేశం ఉంది. ఆ కాలంలోనే నాటకానుభవం ఉన్నవారంతా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. అదే బాటలో జగ్గయ్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి ప్రియురాగాలు, ఆదర్శం అనే చిత్రంలో ఆయనకి హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆయన నిరాశ చెందారు. బంగారు పాప సినిమా తర్వాత నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు. అద్భుతమైన వాయిస్ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలుగు తెరపై ఆయన మాట మంత్రమే మోగేలా చేసింది. ఒకవైపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకుల సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తూనే కథానాయకుడిగా తనకి వచ్చిన అవకాశాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అలా ఆయన అన్నపూర్ణ, ఈడు జోడు, ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా విజయాలను అందుకున్నారు. పౌరాణికాలు, జానపదాలకు తన బాడీ లాంగ్వేజ్ సెట్ కాదని గ్రహించిన ఆయన ఆ వైపు ఎక్కువగా వెళ్ళలేదు. సాంఘిక చిత్రాల్లోనే తన సత్తాను చాటుతూ వెళ్లారు. ఫలానా పాత్ర జగ్గయ్య చేస్తేనే బాగుంటుందని భావించి దర్శక నిర్మాతలు తన కోసమే వెయిట్ చేసేలా చేశారు. డాక్టర్ చక్రవర్తిలో భార్యను అనుమానించే భర్తగా, గుడిగంటల్లో స్నేహితుడి కోసం ప్రియురాలికి దూరమయ్యే మిత్రుడిగా, ఆత్మబలం సినిమాలో అహంభావం కలిగిన కుమార్గా ఆయన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా ఆయన గొప్పగా పండించారు. అల్లూరు సీతారామరాజు సినిమాలో ఆయన రూథర్ ఫోర్డ్గా ఆయన ప్రదర్శన, నటన అసమానమం, అద్భుతం అనిపించుకుంది. ఆ పాత్రకి కూడా ఆయన వాయిస్ ప్రధానమైన బలంగా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే జగ్గయ్య తప్ప వేరెవ్వరూ ఆ పాత్రను ఆ స్థాయిలో పండించలేరనే విషయం స్పష్టమవుతుంది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సాహిత్య సేవ చేసేవారు. ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు రాస్తుండేవారు. అంతేకాదు ఇతర భాషా చిత్రాలు తెలుగులోకి అనువాదులుగా అడుగులు పడుతున్నప్పుడు ప్రధానమైన పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా శివాజీ గణేశన్కి ఆయన వాయిస్ అచ్చు గుద్దినట్టు సరిపోయేది. భక్త తుకారాం సినిమాలో శివాజీ పాత్ర హైలైట్గా నిలవడానికి వెనుక ప్రధానమైన పాత్ర వహించింది జగ్గయ్య వాయిస్ అనే చెప్పుకోవాలి. ఇలా తన హుందాతనానికి తగిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ 4 దశాబ్దాలకు పైగా ఆయన తెలుగు తెరపై రాజ్యం చేశారు. మహామహులైన నటులతో కలిసి స్వర్ణయుగం చూశారు. వందలాది పాత్రలతో లక్షలాది మంది అభిమానులను, హృదయాలను గెలుచుకున్నారు. మొదటి నుంచి దేశాభిమాని అయిన ఆయన రాజకీయాల్లోనూ ప్రవేశించి తన వంతు సేవను అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులో రవీంద్ర గీత పేరుతో జగ్గయ్య అందించారు. ఇలా వివిధ రంగాల్లో తను చేసిన కృషికి గాను ఆయన పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. జగ్గయ్య స్వరంలో రాజసం, టీవీ, దర్పము, హుందాతనము వినిపిస్తాయి. అక్షరాల ఆయన రూపంలోనూ అవే కనిపిస్తాయి. నవరసాలను శాసించిన, శ్వాసించిన ఆ కళావాచస్పతి జయంతి నేడు. ఈ సందర్భంగా 108 టీవీ సినీ ప్రస్థానం ఆయనను స్మరించుకుంటుంది.